భూమి దగ్గరున్న సాక్ష్యాన్ని కేపీకి చూపించి ఎలాగైనా ఇదంతా అపూర్వ చేసిందని బండారం బయట పెట్టాలని కేపీకి ఫోన్ చేసి రప్పిస్తుంది. కేపీ వెంటనే భూమిని కలవడానికి ఒక టెంపుల్ దగ్గరికి వస్తాడు. కానీ ఇక్కడ శరత్చంద్ర హాస్పిటల్ ఉన్న విషయం భూమికి చెప్పడు. ఈలోపు కేపీని కలవడానికి వచ్చిన భూమి వెనకాల గగన్ కూడా ఇక ఫాలో అవుతూ ఉంటాడు. మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది, అసలు మళ్ళీ ఏం చేస్తుందని చెప్పేసి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. వెంటనే భూమి కేపీ కోసం గుళ్ళో ఎదురు చూస్తూ ఉంటుంది. గుళ్ళో ఎదురు చూసిన కేపీ గురించి వెంటనే అదే సమయానికి గగన్ కూడా అదే టెంపుల్ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. భూమి కేపీ కోసం ఎదురు చూస్తుండగా కేపీ వెంటనే టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత గగన్కి ఫోన్ చేసిన తర్వాత నువ్వు అక్కడే ఉండు మామయ్య, నేను వస్తానని చెప్పేసి ఇక భూమి ఆ కెమెరా తీసుకొని కేపీని కలవడానికి వెళ్తుంది. ఏంటమ్మా అంత అర్జెంటుగా రమ్మన్నావు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుండగా లేదు మామయ్య, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి భూమి అంటుంది. ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం అంటుండగా ముందు ఈ వీడియో చూడు మామయ్య అని చెప్పేసి వెంటనే భూమి కేపీకి ఆ వీడియో ఓపెన్ చేసి చూపిస్తుంది. అందులో శోభచంద్రను అపూర్వ చంపినట్టుగా ఆ వీడియో రూపంలో ఒక్కసారిగా అపూర్వ బండారం బయటపడేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఇక కావాలని ఇంత దుర్మార్గంగా శోభచంద్రను చంపింది అపూర్వన అని చెప్పేసి షాక్లో ఉండిపోతాడు. లేని నింద వేసి ఈరోజు నన్ను ఏకంగా కటకటాలకు పంపించిన అపూర్వను వదిలిపెట్టను అనే విధంగా వీడియో చూపిస్తుండగా ఇదేంటి అసలు ఈ తలతిక్కది ఏం చూపిస్తుంది అతనికి అని చెప్పేసి గగన్ చాటుగా చూస్తూ ఉంటాడు. ఏదో జరుగుతుంది వీళ్ళ మధ్యలో, అసలు ఆ వీడియోలో ఏముంది, ఆ కెమెరాలో కేపీ చూసి ఏం మాట్లాడుతున్నట్టుగా గగన్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే కేపీ ఆ వీడియో చూసి ఎలాగైనా ఈ విషయం పోలీసులకు చెప్తే అప్పుడు ఆ అపూర్వను అరెస్టు చేస్తారు కదమ్మా అంటుండగా వద్దు మామయ్య, పోలీసులతో చేతులు కలిపి ఎలాగైనా అపూర్వ ఏదో ఒకటి చేసి బయటికి రాగలదు. అందుకనే మనము ఎలాగైనా ఈ విషయం నాన్న వరకు చేరేలా చేయాలంటుండగా వెంటనే ఇక శరత్చంద్ర విషయం భూమికి చెప్పేస్తాడు. మీ నాన్న విషం తాగడమ్మనేసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య, అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుండగా ఈ విషయం చెప్పకుండా మీ అపూర్వే, అదే మీ పిన్నే చేసింది అని అంటుండగా సరే అమ్మా, ఎలాగైనా సరే మీ నాన్న అసలు విషం ఎందుకు తాగాడో, దేని గురించి తాగాడో గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తే నిజం తెలుస్తుంది కదా, ఒక్కసారి మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం, అసలు ఏదో జరిగిందని చెప్పేసి అంటుండగా ఇక దీని ప్రకారంగా నిజం తెలుసుకోవాలంటే మనం గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కేపీ ఉన్ను భూమి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఇక అందులో వాచ్మెన్ ఉంటాడు కదా, అయ్యగారు ఏంటి పని అంటుండగా ఆ రోజు ఎవరైనా వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి ఇక కేపీ అక్కడున్న వాచ్మెన్ని అడుగుతుండగా లేదు బాబు ఎవరు రాలేదు, కానీ బాబుగారే చాలా బాధతో లోపలికి వెళ్ళారు, ఎవరిని రానివ్వకని చెప్పేసి అన్నారు బాబు అన్న తర్వాత సరే తాళం తీ అని చెప్పేసి అన్న తర్వాత ఆ గెస్ట్ హౌస్ లాక్ తీస్తాడు. అక్కడ ఫోన్ పడిపోతుంది కదా, ఇక అటు ఇటు చూస్తుండగా కింద పడిపోయిన ఫోను వెంటనే మంచం కింద చూసేసరికి భూమికి ఫోన్ దొరుకుతుంది. మామయ్య నాన్న ఫోన్ అని చెప్పేసి ఒక్కసారి ఓపెన్ చేసి చూడమ్మనేసరికి ఓపెన్ చేస్తాడు. అందులో ఇక ఫొటోస్ వీడియోస్ అన్ని చూస్తుండగా వీడియో రికార్డ్ అయి ఉంటుంది. నన్ను క్షమించమ్మా, నీ ప్రాణం అదే కేపీ ప్రాణం అనుకోకుండా నేనే తీశాను, నా వల్లే కదా ఈరోజు ఇంత దుర్మార్గంగా ఆలోచించాను అని ఆ వీడియో రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసి నేను ఇక నీ మొహం చూడలేక చచ్చిపోతున్నానని చెప్పేసి శరత్చంద్ర రికార్డ్ మొత్తం చేసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నాన్న నిన్ను చంపడానికి ప్రయత్నించాడు, అవునమ్మా, అంటే ఇదంతా నాన్న చేశాడన్నమాట. ఆ అపూర్వ ఎలాగైనా చంపాలని నేను నిర్ణయించుకున్నాను, అందుకని అపూర్వను అక్కడికి రప్పించాను. కానీ అపూర్వ తెలివితో శరత్చంద్రను రప్పించి ఇక నేను అపూర్వను చంపబోతుండగా అనుకోకుండా నన్ను షూట్ చేశాడమ్మా అని కేపీ చెప్పేసరికి షాక్ అయిపోతాడు. అందుకే ఈరోజు నేను బ్రతికి వీళ్ళ ముంగటికి వచ్చేసరికి మొహం లేక మీరా నిలదీస్తుందని భయంతో ఇక విషం తాగిన మీ నాన్న, ఎందుకంటే మీరా అన్యాయంగా నేను కేపీని చంపానని ఎదురుపడి చెప్పలేని సిచ్యువేషన్లో మీ నాన్న ఇంత దారుణానికి
పాలు పడ్డట్టున్నాడమ్మా. ఇప్పుడు ఎలా మామయ్య? ఎందుకంటే ఈ అపూర్వ విషయం చెప్దామంటే నాన్న సిచ్యువేషన్ బాగలేదు. ఇప్పుడు నాన్నకు ఎప్పుడు కోలుకొని ఈ అపూర్వ బండారం బయటపట్టేలోపు అపూర్వ మళ్ళీ ఏం చేస్తుందని భయమవుతుంది. నువ్వు కంగారు పడకమ్మా, అపూర్వ ఏం చేయలేదు. నేను ఇప్పుడు అపూర్వకు ఎదురు తిరిగి మాట్లాడేంత సత్తా ఉంది. ఎందుకంటే ఈ వీడియో మన చేతిలో ఉంది కదా. ఈ వీడియో మన చేతిలో ఉంటే అపూర్వను ఒక ఆట ఆడియవచ్చు. ఈ వీడియో ద్వారా అపూర్వ బండారం కూడా తనంతట తను ఒప్పుకొనేలా చేయొచ్చు అనే విధంగా ఇలా అన్ని మాటలు గగన్ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. అంటే కావాలని ఈ అపూర్వే ఇక శోభచంద్ర అత్తయ్యను చంపడానికి ఇదంతా చేసిందన్నమాట. ఎలాగైనా సరే ఆ అపూర్వను వదిలిపెట్టను అనే విధంగా కోపంగా గన్ తీసుకొని వెంటనే తనని చంపితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి బయలుదేరుతాడు. కానీ ఇక్కడ భూమికున్ను కేపీకి తెలియదు. వెంటనే లాక్ ఇచ్చిన తర్వాత, బాబు మీతో పాటుగా ఇంకెవరో వచ్చారు. ఎవరు? పొడుగ్గా ఉన్నారు బాబు, ఎవరో తెలియదు అనేసరికి భూమి ఒక్కసారిగా బావ వచ్చాడా మావయ్య? అంతే ఉంటుందమ్మా. ఈ విషయాలన్నీ తెలిసిన గగన్ ఇక గగన్ని ఆపే శక్తి కూడా మన దగ్గర ఉండదు. వాడు మన మాట వినడమ్మా. అంటే ఇప్పుడు మీ అమ్మని చంపింది కూడా అపూర్వాన్ని బండారం బయటపడ్డ తర్వాత వాడు ఊరుకోడమ్మా. ఆ అపూర్వాన్ని చంపడానికి వెళ్తాడు. ముందు మన ఆపుదాం పదా అని చెప్పేసి కేపీ భూమి ఇద్దరు కలిసి గగన్ వెనకాల వెళ్తుండగా ఇక ఈలోపు హాస్పిటల్ దగ్గర నుంచి అపూర్వ ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి డాక్టర్ చెప్పినాక అపూర్వ ఇంటికి ఫ్రెష్ అప్ అయ్యడానికి వస్తుంది. ఇక గన్ పట్టుకొని అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ వస్తుండగా ఈలోపు వెంటనే మీ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పమ్మా, వాడు అక్కడ ఏం చేస్తాడో, ఏ దారుణం చేస్తాడో అని ఈ విధంగా అంటుండగా, సరే మామయ్య అని చెప్పేసి వెంటనే అత్తయ్య నువ్వు వెంటనే ఇంటికి రా అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏం జరిగిందని చెప్పేసి శారద అడుగుతుండగా జరిగిన విషయం చెప్తుంది. వీడియో దొరకడం, అంతేకాకుండా నాన్న ఇక అత్తయ్యకు చెప్పలేని పరిస్థితిలో నాన్న మావయ్యను చంపడం, ఇదంతా డీటెయిల్గా చెప్పేసరికి ఆ మంటతో బావ ఆ మాటలు విని ఆ అపూర్వను చంపడానికి వెళ్ళాడనేసరికి నేను వస్తున్నాను చెప్పేసి వెంటనే ఇక శారద కూడా వస్తూ ఉంటుంది. ఈలోపు అపూర్వ అని చెప్పేసి వెంటనే అపూర్వ ఇంటికి వెళ్ళి గట్టిగా పిలుస్తుండగా అపూర్వ ఫ్రెష్ అప్ అవుతుంటుంది. ఈలోపు ఇక వెంటనే ఏంటి బాబు ఎందుకు వచ్చావంటుండగా ఆ అపూర్వ అని పిలు. ఎందుకు బాబు మళ్ళీ ఏం చేసింది అపూర్వ అని చెప్పేసి ఈ విధంగా గోరంట అడుగుతుండగా ఇక దాని ప్రాణాలు మా చేతిలో. ఎన్ని చేసింది, ఎంతమందిని పొట్టన పెట్టుకుంటుంది, అసలు ఏమనుకుంటుంది? ఈ ఇంటికి ఒక దరిద్రంలాగా పట్టి అందరినీ మింగి నీళ్ళు తాగాలనుకుంటుందా? వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు బాబు? మా అపూర్వ ఎలాంటి తప్పు చేయదు అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా గగన్ని చూసి, ఏంటి దారి తప్పి వచ్చినట్టున్నావు? దారి వెతుక్కుంటూ వచ్చాను, నిన్ను చంపడానికి వచ్చాను ఏంటి అని చెప్పేసి షాకింగ్గా ఆ మాట అనేసరికి షాక్లో ఉండిపోతుంది. నువ్వు నన్ను చంపడం ఏంటి? ఏంటా నువ్వు శోభచంద్రన్ అత్తయ్యని చంపిందే కాకుండా ఇక నువ్వు మా నాన్నను కూడా చంపాలనుకున్నావు అని భూమి నోట మా నాన్న అని ఈ మాట విన్న కేపీ సంతోషంతో అలా సంబరపడిపోతూ ఉంటాడు. మా నాన్నను నువ్వు షూట్ చేసావు, మా నాన్న మీద లేనిపోని నిందలు వేసి ఇక శోభచంద్ర అత్తయ్యని చంపింది మా నాన్న అని కేసు పెట్టి అతన్ని చావు దాకా చూసిన నిన్ను వదిలిపెట్టను, నిన్ను వెంటనే షూట్ చేస్తానని చెప్పేసి ఇక ఈ విధంగా గన్ గురి పెట్టేసరికి ఒక్కసారిగా కింద పడిపోతుంది అపూర్వ. నేను ఎవరిని చంపలేదా? నువ్వు చంపిన సాక్ష్యం కూడా మా దగ్గర ఉంది, నిన్ను వదిలిపెట్టనని చెప్పేసి ఈ విధంగా అపూర్వకు గన్ షూట్ పెడతాడు. అదే సమయానికి శారద కొడుకొస్తుంది. ఇక తినని చంపాలమ్మా, ఎంతమంది ప్రాణాలు తీస్తుంది, ఆఖరికి శోభచంద్ర అత్తని కూడా చంపింది అపూర్వే అని చెప్పేసి షూట్ చేయబోతూ ఉంటారు. మరి ఏం జరుగుతుందనేది రివ్యూలో తెలుసుకుందాం, మిస్ కాకుండా చూడండి.